ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క ఏమొస్తుంది చూద్దాము. ఈరోజు అది ఏందని ముగ్గు. మా అక్క ముగ్గేస్తుంటే మా ఓడు సతాయిస్తుంది, మా పెద్దోళ్ళుడు. చూద్దాం ఏందిరా ఏడేస్తారు అది. ఇంకా మా అమ్మ చూడు గీత గీయ సలహాలు ఇస్తుంది కానీ గీయదు. మాకు ఎక్స్ప్రెషన్ చూడు, పిచ్చ కోపం లేచి ఎట్లా అనిపిస్తుంది అలా అనమాట. అది మధ్యలో ఉందా అని చెప్పి మా అమ్మ అడుగుతుంది. ఆమెకు తెలియదు కానీ సలహాలు ఇస్తుంది. అది అలా అన్నమాట. ముగ్గు అంటారు రా దాన్ని. చూసా రెడీగా ఉంటుంది మా అమ్మ. అది మా అమ్మ రెడీగా ఉంటుంది. మా అమ్మ రెడీగా ఉంటుంది, దానికి అనుగుణంగా మా అక్క కూడా రెడీగా ఉంటుంది. నీ అమ్మ ఒక నిమిషం నాగరా అదే కంగారుకి కేర్ ఆఫ్ అడ్రస్ మా అమ్మ. సూపర్. ఓకే ఫ్రెండ్స్, ముగ్గు అయితే బాగానే వచ్చింది కానీ ఏదో ముడతలు ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకులే మళ్ళీ ఏమన్నా అంటే మా అక్క ఊరికే కొడుతుంది. ఓకే కాకపోతే మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ బంతిపూ రెక్క అందులో ఉండిపోయింది. అది మన అదృష్టం లేరా. నేను ఎక్కడ నుంచి చెప్తున్నా నీట్ గా ఊకి చేద్దాంరా అంటే వింటారా మీరు? ఏమనే ఫ్రెండ్స్, మా అమ్మ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్ పర్సన్. ఏది శాశ్వతం కాదు, ఇది ఎన్నాళ్ళు ఉంటుందో పట్టరాదు. మనము అది మ్యాటర్, మనం తిన్నదంతా ఉంటున్నారా? ఉండదు, మనం తిన్నదంతా మన కడుపులో ఎందుకు ఉంటుంది? బాత్రూమ్ పోద్దు కదా లేదు, తిన్నదంతా అరిగిపోద్ది. మరి ఇది 4 రోజులు ఉంటుంది కానీ మనం ఉండమంట ఫ్రెండ్స్. అది వీడే మా వాడు పెద్దోడు, నా ల్యాప్టాప్ తీసుకొని సతాయిస్తుండు. ఏం చేస్తాడు నేను అనుకోలేదుగా. చూడండి ఫ్రెండ్స్, ఇది 20 రూపాయలంట. మీ ఒపీనియన్ ఎందుకు చెప్పండి ఈ ముగ్గు మీద. 20 రూపాయలంట ఫ్రెండ్స్. మా అమ్మ చాలా చౌకగా తీసుకుంది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది మా చిన్నోడు, ఇది ఫోన్ పిచ్చి. ఇక చూడు, ఫ్రీ ఫైర్ పిచ్చి అంట. అది వాగాడు, వాడు చదువు పిచ్చోడు. ల్యాప్టాప్ పట్టుకొని చేద్దాం ట్రై చేస్తుండు. యాక్టింగ్ అంట. పెద్దయినాక ఏమవుతావు రా పండు? పెద్ద అవుతావా ఏంటి? పెద్దగా అవుతావు. ఏమవుతావు? ఏమో మంచి చదువు. టిప్పు నువ్వేం చేస్తావురా పెద్దగా అయినాక? వేరే వాళ్ళంటే వాడిని ఫేస్ చూపిస్తున్నా. మా అమ్మ మా అక్క ఏంటంటే వెరీ టాలెంటెడ్. నీ ఉన్న 2 సబ్స్క్రైబర్ల కోసం ఈ తప్పంగా ఏ ఒకటి జర నువ్వు నోరు మూయొచ్చు కానీ మనం మంచిగా నోరు మూయొచ్చు అంటే సైలెంట్గా ఉండొచ్చు కానీ మాట్లాడు. మామూలుగా ఏదో రోజంతా పెట్టుకున్నా వంటలు అర్ధగంటకి మంచిగా వండింది. ఏడ తెచ్చిందో ఏమో నల్లగా అయింది కానీ మంచిగా వండింది. మా ఇంట్లో అందరూ మాట్లాడేటోళ్ళే. ఏంటంటే ఒక్క నిమిషం కూడా సరైన ఉంటారు. ఫస్ట్ ఈమె, తర్వాత ఈమె అవునో కాదు తెలియదు, తర్వాత నేనే. టిప్పు పండు వాళ్ళ మామ తలకాయ తినేటోళ్ళు. జంతికలు, మురుకులు, చెకోడీలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మ కలిసి ఇద్దరు నిన్న బాగా చేసారు. అదే వాళ్ళ అమ్మమ్మ అవా ఇందాకనే ప్లేట్ పునుగు 2 ప్లేట్ల పునుగులు తిన్నారు. ఈరోజు లోగా అయిపోయింది ఫ్రెండ్స్. నాకు కడుపు నిండిపోయింది. నైట్ అంతా
నైట్ అంతా పుట్ట మొత్తం రాయిలా టైట్గా ఉంటుంది. అది ఏదో చూసుకోవాలి. అది వీడు జోకులకి నవ్వేటోడు కాదు, వీడు అసలు నవ్వుతోనే నాకు సంబంధం లేదు అనేటోడు.